హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద స్టోరీ టైమ్. సో ఇవాళటి స్టోరీ అయితే వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఏంటా ఇంత నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి ఇందులో, మనం ఇంత ఇగ్నోర్ చేస్తామా ఇలాంటి విషయాలు అని అనిపిస్తుంది అన్నమాట. సో ఒక ఎడారిలో గులాబీ మొక్క ఒకటి, ఒక క్యాక్టస్ మొక్క రెండు పక్క పక్కన పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. గులాబీ మొక్క ఎప్పుడు తను పువ్వు పూసినా కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి, నేను చాలా అందంగా ఉన్నాను, కలర్ఫుల్గా ఉన్నాను, రెక్కలు బాగా ఉంటాయి నా దగ్గర, నేను అట్రాక్ట్ అవుతాను, పురుగులకు అట్రాక్ట్ అవుతాను, అది ఇది అనుకుంటూ పక్క క్యాక్టస్ మీద ఎగతాళి చేస్తూ ఉండేదన్నమాట. ఆ క్యాక్టస్ అది పట్టించుకోకుండా దాని పని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. ఇలా ఋతువులు మారుకుంటూ ఎండాకాలం రానే వచ్చిందనమాట. సో ఎడారిలో ఎండలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఈ గులాబీ మొక్క నీరు తగ్గిపోవడం మూలాన పువ్వులు తగ్గిపోయి, ఆకులన్నీ రాలిపోయి కళావిహీనంగా తయారైంది. కానీ క్యాక్టస్ మొక్క లోపల వాటర్ ఉండి అది ఎంత చక్కగా మెరుస్తుందంటే, అక్కడ ఉండే పువ్వులు కానీ, తేనెటీగలు కానీ, బర్డ్స్ కానీ వాటి దగ్గరకు వచ్చి అబ్బా ఇందులోంచి వాటర్ తీసేసుకుందామా అన్నంత అట్రాక్టివ్గా తయారైందనమాట. సో అప్పుడు క్యాక్టస్ మొక్క ఆ గులాబీ మొక్కను చూసి గమ్మునుంది. అది ఏమీ కమెంట్ చేయలేదు, ఏం జడ్జ్ చేయలేదు. కానీ గులాబీ మొక్కకే ఇంకా ఆగలేక అడిగింది అనమాట, నేనైతే నిన్ను ఇలా అవమానించాను కదా, నువ్వెందుకు నన్ను ఏం అనట్లేదు అని అంటే, చూడమ్మా ఇప్పుడు ఎవరి టైం వాళ్ళది ఉంటుంది, ఎవరి అందం వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. వాళ్ళు నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు, అందరూ సమానమే. ఎవరి టైం వాళ్ళకు వస్తుంది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒకరిని జడ్జ్ చేసే గుణం మనమే ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు అన్నమాట. సో మనము నెట్వర్కింగ్ మార్కెటింగే కానివ్వండి, మనకు వేరే జాబ్ అయినా సరే, లేకపోతే ఏ చిన్న స్కిల్ అయినా సరే, నీకు వస్తుంది నాకు రాలేదు అని, నాకు వచ్చింది నీకు రాలేదు అని కంపేర్ చేసుకోకుండా మనము ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.